ఇప్పుడు మనం చెప్పుకోబోయేది సరీ బేసి నోము. సరీ బేసి నోములకి మనం 2 రూపీస్ కాయిన్స్ ఇంకా 5 రూపీస్ కాయిన్స్, ఎందుకంటే 2 రూపీస్ సరీ సంఖ్యలు, ఇది 5 రూపీస్ బేసి సంఖ్యలు. 2 రూపీస్ కాయిన్స్ 13, 5 రూపీస్ కాయిన్స్ 13 వేసుకొని దీని దగ్గర ఒక గౌరమ్మను పెట్టుకొని మనం నోముకోవాలి. ముత్తైదులకి ఇచ్చేటప్పుడు ఒక సరీ కాయిన్, ఒక బేసి కాయిన్ ఇవ్వాలి. సత్యలక్ష్మి, సదాలక్ష్మి, సంధ్యాలక్ష్మి. దానికి మనం ఇలాంటి 3 ప్లేట్లైనా తీసుకోవచ్చు, 3 బుట్టలైనా తీసుకోవచ్చు, 3 గిన్నెలైనా తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఈ ట్రేలలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ట్రేలలో 3 ట్రేలు తీసుకొని ప్రతి దాంట్లో 2 జాకెట్ పీసులు పెట్టుకోవాలి. ఒక దాంట్లో ఏ కలర్ గాజులైనా పెట్టుకోవచ్చు, నేనైతే గ్రీన్ పెట్టుకుంటున్నాను. సంధ్యలక్ష్మికి మనం 2 మాణిక్యాలు పెట్టుకోవాలి. అవి ఇత్తడివైనా పర్లేదు, రాగి అయినా పర్లేదు, స్టీల్ అయినా పర్లేదు. రెండు మాణిక్యాలు పెట్టుకోవాలి. మనం ఈ సంధ్యలక్ష్మి నోము ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తున్నామో వాళ్ళకి వత్తులు వేసి వెలిగించి ఇవ్వాలి. అదేవిధంగా సదాలక్ష్మికి కుంకుమ భరణి పెట్టుకోవాలి. ప్రతి దాంట్లో పసుపు కుంకుమ పెట్టుకోవాలి. రెండు కుడుకలు కూడా పెట్టుకోవాలి. సత్యలక్ష్మిని మనం అమ్మ వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, పెద్దమ్మకి ఇచ్చుకోవచ్చు, అమ్మకి పెద్దమ్మకి ఇచ్చుకోవచ్చు. ఇది సంధ్యాలక్ష్మిని మనం అత్తింటి వాళ్ళకి, ఆడపడుచుకి ఇచ్చుకోవాలి. ఈ సదాలక్ష్మిని మాత్రం మనతోనే ఉంచుకోవాలి, ఎందుకంటే సౌభాగ్యం కాబట్టి. పోబోయే నోము పంచారామాల నోము. దానికి మనం ఒక శివలింగము, ఒక పత్రిదళము, దీన్ని మనం పత్రిదళం ఆకు కూడా వేసుకోవచ్చు, ఇది కూడా వేసుకోవచ్చు. ఒక రుద్రాక్ష, ఒక విభూతి ఉండ, అలాగే నైవేద్యంకి చక్కెర లేదా ఒక స్వీట్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఒక 5 పెట్టుకొని నోముకోవాలి. 5 పంచారామాలు 5 కాబట్టి మనం 5 నోముకొని ఒక గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. నోముకున్న తర్వాత మనం ముత్తైదులకు పంచిపెట్టాలి.